2014 నాటి సీన్ రిపీట్ చేశారు. ఆ రోజున చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద. అయితే మోడీతో కూడా పంచుకున్నటువంటి సందర్భం ఉంది. ఇప్పుడైతే మోడీ కానీ భారతీయ జనతా పార్టీ లేకుండా ఇద్దరూ కూడా ఒకే వేదికని పంచుకున్నారు. రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేనల ప్రభుత్వమే వస్తుంది. ఇది ఎవరు వెనక్కి తగ్గారు, ఎవరు ముందుకు వెళ్ళారు అంటే ఇద్దరూ కాస్త వెనక్కి తగ్గారు, ఇద్దరు ముందుకు వెళ్ళారు. ముఖ్యమంత్రి పదవి ఫీలింగ్ని పక్కన పెట్టేశారు పవన్ కళ్యాణ్. అదే సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నటువంటి ఫీలింగ్ని పక్కన పెట్టేసింది చంద్రబాబు. ఇద్దరూ కూడా ఒక అడుగు వెనక్కి తగ్గి చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటుకి జనసేన సిద్ధమైంది, పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్తో కలిసినటువంటి జట్టుతో కూడిన ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ సిద్ధమైంది. ఓవరాల్గా 2014 సిస్టమ్ని రిపీట్ చేశారు. ఇందులో భారతీయ జనతా పార్టీ యాడ్ అవుతుందా లేదా అనేది చూడాలి. అప్పుడు బీజేపీ తెలుగుదేశం పొత్తు, జనసేన మద్దతు. ఇప్పుడు ప్రస్తుతం జనసేన తెలుగుదేశం పొత్తు, బీజేపీ పక్కన ఉంది. మరి బీజేపీ స్టాండ్ కలిస్తే 2014 రిపీట్ అవుతుంది, లేకపోతే కనుక కొత్త 2024 అవుతుంది.